ప్రపంచంలో భవిష్యత్తు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చనిపోయే దాదాపు 3 దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది మాట్లాడుకునే ఒకే ఒక్క మహిళ బాబా వంగ. ప్రతి కొత్త సంవత్సరం మొదలవ్వగానే ఈ ఏడాదికి బాబా వంగ ఏం చెప్పింది, ఈసారి ఏం జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలవుతూనే ఉంటుంది. అసలు ఎవరి బాబా వంగ? ఆమె నిజంగానే భవిష్యత్తు చెప్పిందా, లేక ఇవన్నీ కేవలం ప్రచారమేనా? ఇప్పుడు తెలుసుకుందాం. బాబా వంగ అసలు పేరు వాంగలియా పాండేవా గుష్తెరోవా. ఆమె 1911 జనవరి 31న అప్పటి ఒట్టోమన్ సామ్రాజ్యంలో జన్మించడం జరిగింది. ప్రస్తుతం ఆ ప్రాంతం ఉత్తర మాసిడోనియా దేశంలోనే ఉంది. తర్వాత ఆమె జీవితంలో ఎక్కువ భాగం బల్గేరియాలో గడిచింది. అందుకే ప్రపంచం ఆమెను బల్గేరియాకు చెందిన ఆధ్యాత్మిక జ్యోతిష్కురాలుగా గుర్తిస్తుంది. చిన్నతనంలో బాబా వంగ మిగతా పిల్లల్లాగే సాధారణంగానే ఉండేది. కానీ ఆమెకు 12 ఏళ్ల వయసులో ఒక భారీ తుఫాన్ వచ్చిందని, ఆ తుఫాన్లో ఆమె చాలా దూరం ఎగిరిపడిందని చెప్తారు. ఆ తర్వాత ఆమెను వెతికి తీసుకొచ్చేసరికి కళ్ళలోకి ఇసుక, దుమ్ము చేరి తీవ్రంగా గాయపడ్డాయి. సరైన చికిత్స అందకపోవడంతో ఆమె పూర్తిగా చూపు కోల్పోయింది. జీవితాంతం అంధురాలిగానే జీవించింది. అయితే చూపు పోయిన తర్వాత తనకు దైవశక్తి వచ్చిందని, భవిష్యత్తులో జరిగే విషయాలు కనిపిస్తున్నాయని ఆమె చెప్పడం ప్రారంభించారు. గ్రామస్తులు కూడా ఆమె దగ్గరికి వెళ్లి తమ సమస్యలు చెప్పడం మొదలుపెట్టారు. కొంతకాలానికి ఆమె పేరు దేశమంతా వ్యాపించింది. రాజకీయ నాయకులు, అధికారులు, సామాన్య ప్రజలు ఇలా వేలాది మంది ఆమెను కలిసేవారని చెబుతారు. బాబా వంగ గురించి ఎక్కువగా మాట్లాడటానికి కారణం ఆమె చెప్పిన కొన్ని జోస్యాలు నిజమయ్యాయని చాలా మంది నమ్మటం. ఉదాహరణకు సోవియట్ యూనియన్ పతనం, చెర్నోబిల్ అణు ప్రమాదం, బ్రిటన్ యువరాణి డయానా మరణం, అమెరికాలో సెప్టెంబర్ 11 ఉగ్రదాడులు, 2004 సునామీ వంటి ఘటనలు ముందే చెప్పిందని ప్రచారం ఉంది. అయితే వీటిలో చాలా వరకు ఆమె చెప్పిన మాటలకు స్పష్టమైన ఆధారాలు లేవని, ఘటనలు జరిగిన తర్వాత వాటిని ఆమె జోస్యాలతో కలిపి ప్రచారం చేశారని కూడా పలువురు పరిశోధకులు చెప్తూ ఉన్నారు. ప్రతి ఏడాది కూడా బాబా వంగ ఈ సంవత్సరం ఇలా జరుగుతుంది, అలా జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టులు వైరల్ అవుతూ ఉంటాయి. యుద్ధాలు వస్తాయని, ప్రకృతి విపత్తులు జరుగుతాయని, కొత్త వ్యాధులు వస్తాయని, ఆర్థిక సంక్షోభం వస్తుందని, అంతరిక్షంలో కొత్త విషయాలు బయటపడతాయని, ఇలా అనేక రకాల జోస్యాలు ఆమె పేరుతో చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే వీటిలో చాలా వరకు అధికారికంగా ధృవీకరించిన రికార్డులు లేవు. కొన్ని వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా పోస్టులు ప్రతి ఏడాది కొత్త కొత్త జోస్యాలను ఆమె పేరుతో ప్రచారం చేస్తూ ఉంటాయి. అందుకే చరిత్రకారులు, పరిశోధకులు బాబా వంగ గురించి వినిపించే ప్రతి విషయాన్ని నిజమని నమ్మొద్దని సూచిస్తూ ఉన్నారు. బాబా వంగ 1996 ఆగస్టు 11న బల్గేరియాలోని రుపిటే ప్రాంతంలో రొమ్ము క్యాన్సర్తో మరణించారు. అయితే ఆమె చనిపోయినా కూడా జోస్యం ఎలా చెప్తుంది, ఎవరు చెప్తున్నారు అనే డౌట్ ఇక్కడ చాలా మందికి ఉంది. ప్రతి సంవత్సరం బాబా వంగ కొత్త జోస్యాలు చెప్పడం లేదు. బాబా వంగ బతికున్న సమయంలో కొన్ని జోస్యాలు చెప్పారని ఆమె అనుచరులు, ఆమెను కలిసిన వారు చెప్తూ ఉంటారు. అయితే వాటిలో చాలా వరకు అధికారికంగా రాసిన పుస్తకాలు లేదా ఆమె స్వయంగా రాసిన పత్రాలు ఏం లేవు. ప్రతి సంవత్సరం 2027లో ఇది జరుగుతుంది, 2028లో అది జరుగుతుంది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే పోస్టులను సోషల్ మీడియా అకౌంట్స్ ప్రచారం చేస్తూ ఉంటాయి. కొందరు ఆమె పాత వ్యాఖ్యానాలను తమదైన రీతిలో అర్థం చేసుకుని కొత్త సంఘటనలకు అన్వయిస్తారు. మరికొందరు ఎలాంటి ఆధారాలు లేకుండానే కొత్త జోస్యాలను కూడా ఆమె పేరుతో ప్రచారం చేస్తారు. కానీ వాటికి బాబా వంగ స్వయంగా చెప్పినట్లు నిర్ధారించే విశ్వసనీయ రికార్డులు చాలా సందర్భాల్లో ఉండవు. మొత్తానికి ప్రతి జోస్యాన్ని నిజమని నమ్మకుండా అధికారిక సమాచారం, శాస్త్రీయ ఆధారాలను కూడా పరిశీలించడం చాలా అవసరమని చెప్తున్నారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా చర్చించబడిన మిస్టరీ వ్యక్తుల్లో బాబా వంగ మాత్రం చరిత్రలో ఒకరిగా నిలిచిపోయారు.